ఎస్ గుడ్ ఈవినింగ్ పేరెంట్స్. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక రీజన్ ఏంటంటే మార్నింగ్ అరౌండ్ 9:30 10 o'clockకి ఒక అడ్మిషన్ వచ్చారనమాట. యాక్చువల్లీ ఆ అడ్మిషన్ వచ్చిన 6th క్లాస్కి వచ్చారు అడ్మిషన్. వాళ్ళ ఫాదర్ ఒక పోర్ మ్యాన్, లేబర్ పని చేస్తారు. మేబీ ఏ డ్రైవర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. యూ షుడ్ నాట్ పాయింట్ అవుట్ దట్ వన్. సో వాళ్ళ డాడీ వచ్చి అడ్మిషన్ అంతా మాట్లాడి, పాపం ఆయన సంపాదించే దానికంటే మన స్కూల్ ఆయన దృష్టిలో ఎక్కువే, ఆయనకైతే ఎక్కువ ఈ ఫీజు. నేను జనరల్గా అడుగుతా, మీరు ఈ ఫీజు కట్టుతారో కట్టలేరు అనండి, కొంచెం ఆలోచించుకోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ ద స్కూల్. మీ బడ్జెట్కి సరిపోయేటట్టు అని ముందరే చెప్తానండి. ఎందుకంటే జాయిన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కంటే ఏంటని. సో పాపం వాళ్ళ నాన్న చాలా చిన్న జాబ్ చేస్తూ కూడా వాళ్ళ అబ్బాయిని బాగా చదివించాలి, నాలాగా మా అబ్బాయి అవ్వకూడదు, మా అబ్బాయి నాకంటే పెద్ద పొజిషన్లో ఉండాలని ఆలోచించి అప్పు చేశాడు, ఏం చేశారో తెలియదు, పాపం వచ్చారు. తర్వాత జనరల్గా అడ్మిషన్ క్యాండిడేట్తో మాట్లాడతాం మనం. ఆ 6th క్లాస్ అబ్బాయితో మాట్లాడినప్పుడు ఆ అబ్బాయి చాలా షై ఫీల్ అవుతున్నాడు, సిగ్గుపడుతున్నాడు అనమాట. వాళ్ళ నాన్న ఈ సర్టెన్ జాబ్ చేస్తున్నాను, మా నాన్న ఒక ఆటో డ్రైవరు, మా నాన్న ఒక రైతు, మా నాన్న ఒక కూలీ పని చేస్తున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. దిగుబడి వాళ్ళ నాన్నని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నువ్వు ఎందుకు చెప్పావు, నువ్వు చేసే జాబ్ అవసరమా, ఎందుకు చెప్పాల్సింది వచ్చింది అని అన్నారు. నాకు అక్కడ చాలా హర్టింగ్ అనిపించింది. అరే బిడ్డ ఎందుకు వాళ్ళ నాన్న చేసే జాబ్ని చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఎప్పుడు సిగ్గుపడాలంటే పిల్లలు వాళ్ళ నాన్న ఒక మర్డర్ చేసినప్పుడు, ఒక రేప్ చేసినప్పుడు, లేదంటే ఒక నక్సలైటో, ఒక ఫ్యాక్షనిస్టో, ఒక దొంగనో అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి తప్ప, ఒక రైతు అనో, లేదంటే ఒక కాలువలు ఊడ్చేవాడైనా సరే, ఒక ఆటో డ్రైవర్ అయినా, రైల్వే కూలీ అయినా, ఒక కూలీ పని చేసేవారైనా సరే పిల్లలు ఎప్పుడు సిగ్గుపడకూడదండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. మా నాన్న ఇంత చిన్న అమౌంట్ సంపాదిస్తూ, నెలకు 10,000 సంపాదిస్తూ కూడా నన్ను ఇంత మంచి స్కూల్లో, ఇంత పెద్ద స్కూల్లో, ఇంత అమౌంట్ కట్టే స్కూల్లో జాయిన్ చేయించాడు అని చెప్పుకోవడానికి గర్వపడి చెప్పాలి పిల్లలు. అవును, ఎస్ మా నాన్న ఈ పని చేస్తున్నారు, లేబర్ పని చేస్తున్నాడు, సో వాట్ అనే గర్వపడేటట్టు మాట్లాడాలి తప్ప సిగ్గుపడుతూ మాట్లాడటం, చాలా అవమానంగా ఫీల్ అవుతూ మాట్లాడటం నన్ను చాలా బాధ పెట్టింది. సో ఈ ఇష్యూ ఇక్కడ మా పిల్లలతో షేర్ చేసుకున్నాను అనమాట, నా స్టూడెంట్స్తో. సో మీరు ఎప్పుడే కానీ అలా సిగ్గుపడకండి, గర్వపడండి. మీ పేరెంట్స్ ఏం పని చేస్తున్నా గర్వంగా గట్టిగా చెప్పాలి, ఇంకా లౌడ్ వాయిస్తోనే చెప్పాలండి. మా నాన్న ఒక కలెక్టరో, మా నాన్న ఒక ఎస్ఐయో, మా నాన్న ఒక టీచర్ అని ఎంత గట్టిగా చెప్తామో, అదేవిధంగా మా అమ్మ ఒక కుక్ పని చేస్తుంది, ఒక వంట పని చేస్తుంది, మా నాన్న ఒక ఆటో నడుపుతున్నారు, మా నాన్న కాలువలు ఊడుస్తున్నారు, మా నాన్న చీపురు పని చేస్తున్నారు, అదే గర్వంతో, అదే ప్రౌడ్ మూమెంట్తో చెప్పాలనేది పిల్లలకి ఈరోజు క్లాస్ తీసుకున్నా. సో ఇది వీళ్ళకి యూజ్ అయి ఉంటుందని అనుకుంటున్నా. ఇది వినే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకంటే అందరికీ నేను చెప్పలేను కదా. స్కూల్లో, ట్వింకిల్ స్టార్ స్కూల్లో అందరి పిల్లలకి షేర్ చేయలేను. దయచేసి ఈ వీడియో మీ పిల్లలకి చూపించండి. ఇక్కడ కూడా మా పిల్లలకి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ డాడీ శాలరీ పర్ మంత్ 10,000 అయితే ఇక్కడ మీ డాడీ పర్ మంత్ ఇక్కడే కడతారు 4,000. అంటే తన తాహతుకు మించి కడుతున్నప్పుడు యూ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు యువర్ పేరెంట్స్ అని చెప్పాను. సో మా పిల్లలు మారారు. ఎప్పుడు వీళ్ళు మారారంటే ఆల్రెడీ ఇంతకుముందే వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి వీడియో తీస్తాను నేను. ఒకసారి మా పిల్లల కండిషన్ ఏంటో కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అనూష, మీ పేరెంట్స్ ఏం వర్క్ చేస్తారు? కుకింగ్. ఐఎమ్ సో ప్రౌడ్. ఓకే, కుకింగ్, యు ఆర్ సో ప్రౌడ్. ఓకే. హర్షద్, ఏం పని చేస్తారు డాడీ? ప్రైవేట్ ఎంప్లాయీ. మదర్? వెరీ గుడ్. యువర్ పేరెంట్స్? My mother government employee. My father also government employee. Very good. Sit down. Harsha, what your parents? My father is auto driver. My mother is cooker. Are you happy with your parents' profession? Yes. Very good. Hemant? My father is Pujari. Your father is Pujari. My mother is housewife. Housewife. Very good. Nanda, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా అమ్మ హోమ్ కుకర్. ఓకే, హోమ్ మేకర్. రామ్ స్వరూప్? My dad government employee. My mommy home cooker. హోమ్ మేకర్. ఏ మమ్మీ డిఎస్సి ప్రిపేర్ అవుతుంది కదా మరి. జానవి? My daddy watchman. My mommy homemaker. వెరీ గుడ్. ప్రణతి? My daddy driver. My mommy house maker. ఇంకేమన్నా మీకు స్టోర్ ఉంది కదా, మరి అది చెప్పదు ఎందుకు? హర్షిక? My father servicing man. My mother house maker. హోమ్ మేకర్. ఓకే, మమ్మీ హోమ్ మేకర్. శ్రీవల్లి? My father private employee. My mother homemaker. ప్రైవేట్ ఎంప్లాయ్. My mother and my father are ఓకే, బోత్ ఆర్ ఎంప్లాయీస్. ఓకే. అనన్య? మమ్మీ ప్రొఫెసర్. ఎస్, వెరీ